అటల్ బిహారీ వాజ్పేయి గారంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి చిరునామా. అలాంటి అటల్జీకి ఆంధ్రప్రదేశ్కి ఎంతో సత్సంబంధం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నేత. ఆ మహోన్నతమైనటువంటి నేత యొక్క శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నటువంటి తరుణంలో వారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి జిల్లాలో కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమం, దానిలో ఒక పెద్ద ఎత్తున యాత్రగా ప్రారంభించడం ధర్మవరం నుంచి జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు రావడం, అశేష జనవాహిని మధ్య కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే అనంతపురం వెళితే అనంతపురం హక్కును చేర్చుకునింది. కడపకు వస్తే కడప కాషాయ రంగం పులుకుని అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించి మదనపల్లిలో ఆ దేవభూమి, ఉత్తరాఖండ్ నుంచి పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అక్కడి నుంచి తిరుపతికి రావడం ఈ యాత్ర. ఆ దేవదేవుని యొక్క పాదాల చెంత జరిగినటువంటి సభలో ఆద్యంతం ప్రజలు అదే రీతిన స్వాగతం పలకడం ఏదైతే ఉందో మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి పట్ల మమకారం ఇప్పటికీ చెరగలేదు. అటల్జీ పట్ల ఉన్నటువంటి మమకారం ఏదైతే ఉందో వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మేము విగ్రహావిష్కరణ చేసిన తరువాత కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా మహానుభావుడు ముందర నిలబడి అంజలి ఘటించడం చూశాం.